ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇక ఇది చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఢిల్లీలో యూరోపియన్ కమిషనర్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో లూయిస్తో కలిసి ప్రధాని మోడీ ఒప్పందంపై ప్రకటన చేశారు. టారిఫ్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెలరేగిపోతున్న వేళ యూరోపియన్ యూనియన్, భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని సంక్షేమానికి బ్లూ ప్రింట్ గా నిలుస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. ఈ ఒప్పందంతో భారత వాణిజ్యంలో సరికొత్త శకం ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జరిగిన సమావేశంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో కలిసి ప్రధాని మోడీ మాట్లాడారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు తొలిసారి ఈయూ నేతలు ముఖ్య అతిథులుగా హాజరైన మరుసటి రోజే కీలక ఒప్పందం కుదరడం చరిత్రాత్మక ఘట్టమని మోడీ అన్నారు. ఇండియా ఈయూ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాన్ని నివారించడంలో సాయపడుతుందన్నారు మోడీ. ఇది ఇండియా, యూరప్ ప్రజలకు అద్భుత అవకాశాలను కల్పిస్తుందని, ప్రజాస్వామ్యం, చట్టబద్ద పాలనపై మన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుందని మోడీ అన్నారు. ప్రపంచ జీడీపీలో ఇండియా, ఈయూ వ్యాపార భాగస్వామ్య వాటా 25% ఉందని తెలిపారు. చరిత్రలోనే ఇది అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమని మోడీ అభిప్రాయపడ్డారు. हमारे छोटे उद्योगों इसके यूरोपियन मार्केट तक पहुंच आसान बनाएगा, मैन्युफैक्चरिंग में नए अवसर पैदा करेगा और हमारे सर्विसेज सेक्टर के बीच सहयोग को और प्रबल करेगा. इतना ही नहीं, यह एफटीए भारत और यूरोपियन यूनियन के बीच इन्वेस्टमेंट को बूस्ट करेगा. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాకుండా ప్రజలకు భద్రత కల్పిస్తున్నామన్నారు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్. డిఫెన్స్ ఇండస్ట్రీలో యూరోప్, భారత్ల మధ్య సుదీర్ఘ సహకారం ఉందని ఆమె చెప్పారు. Not only making our economy stronger, we are also delivering security for our people in an increasingly insecure world. And today, the world's two largest economies and democracies launched their first ever security and defense partnership. This is a landmark departure. తాను యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిని మాత్రమే కాకుండా ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్ కూడా చెప్పారు ఆంటోనియో కోస్టా. గోవాలోని తన మూలాల పట్ల గర్వంగా ఉందన్నారు. యూరోప్, ఇండియా కనెక్షన్ తనకు సంథింగ్ స్పెషల్ అంటున్నారు. I'm the president of the European Council, but I'm also an overseas Indian citizen. Then, as you can imagine, for me, it has a special meaning. I'm very proud of my roots in Goa, where my father's family came from. And the connection between Europe and India is something personal to me. ఇండియా, ఈయూ మధ్య 1962 నుంచి వ్యాపార, వాణిజ్య ఒప్పందం కొనసాగింది. ఇది 2004 నుంచి వ్యూహాత్మకంగా మారింది. ఈ 2 దశాబ్దాల్లో ఎదురైన అనేక అవరోధాలకు తాజా ఒప్పందం చెక్ పెట్టబోతోంది. ట్రంప్ టారిఫ్లు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్లను గందరగోళంలో నెట్టేశాయి. ఇప్పుడు కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయంగా కీలకంగా మారనుంది.